వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, మీరు వీడియోస్ ఇస్తున్నప్పటి నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కొందరు చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఈ షుగర్ వ్యాధి గురించి. సో అవే ఈరోజు ఎపిసోడ్. సో నేను అడుగుతానండి. సుజాత రెడ్డి గారు, 14 days టోటల్ రిజల్ట్ వచ్చే టెస్ట్ నేమ్ ఏంటి మేడం? 11 minutes టైంలో చెప్పారు, ఆ టైంలో నేమ్ ఏంటో మెసేజ్ చేయండి ప్లీజ్ అని అన్నారు. యూజువల్ గా మనం 3 months యావరేజ్ టెస్ట్ HbA1c అనేది చేస్తూ ఉంటాం. ఈ 14 days 2 weeks 2 to 3 weeks పీరియడ్ టైంలో మనం ఒక టెస్ట్ యావరేజ్ ఎంత ఉంది అని మనం HbA1c చేయాలంటే ఎవ్రీ 3 months మాత్రమే చేయాలి. బట్ ఇమీడియట్గా మనకి టెస్ట్ చేయాలి అని అంటే 2-3 weeks మనకి యావరేజ్ తెలియాలి అని అంటే సీరం ఫ్రక్టోజమైన్ అనేది ఒక టెస్ట్ చేస్తాం. అది మనం యూజువల్గా ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో చేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో HbA1c పనిచేయదు. ఎందుకంటే మన HbA1c దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, హీమోగ్లోబిన్ మీద డిపెండ్ అయ్యి. బట్ ప్రెగ్నెన్సీలో ఈ హీమోగ్లోబిన్ అనేది ఎప్పటికప్పుడు టర్న్ ఓవర్ మారిపోతూ ఉంటుంది. సో HbA1c అనేది పనికిరాదు. వాళ్ళల్లో సీరం ఫ్రక్టోజమైన్ అనేది చేస్తాం. ఆవిడ డౌట్ ఐ థింక్ ఇంకొకటి CGMS గురించి ఏమన్నా అడిగారేమోనని నాకు డౌట్. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ 14 days టోటల్ రిజల్ట్ అని ఐ థింక్ అది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇంకొకరు రాశారు, 60 years వాళ్ళకు HbA1c 6.5 to 7.5 ఉండొచ్చు అన్నారు. 6.6 ఉంటే మెడిసిన్ వాడాలా అని అడుగుతున్నారు. ఓకే. సో 60 పైన ఉన్న వాళ్ళకి HbA1c 6.5 to 7.5 అనేది మంచి కంట్రోల్ అనేది. మెడికేషన్ మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాం మనం ఆ రోజు. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే ఎంత ఉంటే మంచిది, ఎంత ఉంటే ఎక్కువ అనే దాని గురించి మాట్లాడినప్పుడు 60 years పైన ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు 6.5 to 7.5 ఉంటే సరిపోతుంది అని మాట్లాడాం. 8 లోపు మెయింటైన్ అయితే. బట్ షుగర్ లేదు అని అన్నప్పుడు ఫస్ట్ టైం HbA1c 6.5 6.6 ఉంది అని అంటే యూజువల్గా మనం అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి మనం యూజువల్గా మెడికేషన్ పెట్టాం. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని, హెల్తీగా తినమని, కొద్దిగా వాకింగ్కి వెళ్ళమని చెప్తూ ఉంటాము. 7 వరకు కూడా మనం మెడిసిన్ అవసరం సజెస్ట్ చేయం. 7 పైన అయితే సేఫ్ సైడ్ ఉంటుంది అని మెట్ఫార్మిన్ యాడ్ చేస్తాం. అదర్వైజ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, నాకు అవసరం లేదని కంట్రోల్ చేసుకున్నా అంటే 7.5 వరకు కూడా మెడికేషన్ పెట్టాం ఎవరు 60 అబౌవ్ ఉన్న వాళ్ళకి. ఏజ్ చిన్న వాళ్ళకి అనుకోండి అడిషనల్ బెనిఫిట్ ఇస్తుందని చెప్పి 6.5 దాటిన తర్వాత మనం మెట్ఫార్మిన్ యాడ్ చేస్తాం టెంపరీగా, వాళ్ళు వెయిట్ లాస్ అయ్యేలోపు అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకునే లోపు. ఎందుకంటే మెట్ఫార్మిన్ వెయిట్ లాస్కి కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఖచ్చితంగా. సో అలానే మెట్ఫార్మిన్ ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వెయిట్ లాస్ కోసం అలా అది కరెక్ట్ కాదు, అలా పని చేయదు కూడా. వెయిట్ లాస్ ఎప్పుడవుతుంది అంటే మనం క్యాలరీ బర్నింగ్ చేస్తే తప్ప వెయిట్. ఈ మధ్య ఒక వీడియో చూసాము. సో వెయిట్ తగ్గాలి అనుకొని ఇబ్బంది పడకండి అంటే జనరల్ గా ఒక కామన్ మ్యాన్ పెట్టారు. సో మెట్ఫార్మిన్ వాడండి తగ్గిపోతుందని. అది ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత రాంగ్ మెసేజ్ చేయకూడదు. అది మెట్ఫార్మిన్ కి వాడాలి అంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అవును, షుగర్ లెవెల్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది అన్నప్పుడు, షుగర్ లేని వాళ్ళు దీన్ని ఓన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అన్నప్పుడు మాత్రమే మనం మెట్ఫార్మిన్ వాడాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు అని అన్నప్పుడు మెట్ఫార్మిన్ వాడిన పని చెయ్యదు. అది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఉంటాయి. దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. ఖచ్చితంగా అండి. సో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, మేడం మా మదర్కి FBS 93, PPBS 115, HbA1c 6.5 షుగర్ ఉన్నట్లేనా లేదా ప్రీ డయాబెటిక్? ఓకే, 6.5 లోపు అయితే ప్రీ డయాబెటిక్. 6.5 టచ్ అయింది, 6.5 కన్నా ఎక్కువ ఉంది అని అంటే ఇట్ ఈస్ డయాబెటిస్. సో 6.5 HbA1c అంటే డయాబెటీస్ ఉన్నట్టే, కానీ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు. సో ఫాస్టింగ్ PP వాల్యూస్ నార్మల్ రేంజ్లో ఉన్న, మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఫాస్టింగ్ PP వాల్యూస్ ఏ రోజుకి ఆ రోజు మారిపోతుంటాయి అని. సో ఈ 6.5 అనేది 6.4కి పెద్ద డిఫరెన్స్ లేదు. 6.4 ఈజ్ ప్రీ డయాబెటీస్, 6.5 ఈజ్ డయాబెటీస్. అందుకే ఫాస్టింగ్ PPలో పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ ఈ 6.5ని మనం కంట్రోల్ చేసుకోకపోతే అది 7, 7.5, 8 అవ్వడానికి ఎంతో టైం పడుతుంది. సో 6.5 టచ్ అయింది అని అంటే వి కాల్ ఇట్ డయాబెటీస్. అవును. సో డయాబెటీస్ అన్నప్పుడు మనం మందులు స్టార్ట్ చేసి దాన్ని
మళ్ళీ రివర్స్ చేయడానికి అది తొందరగా మనం యాక్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని అవసరం అయితే ఏదైనా మెడికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్ ఒక 3 to 6 months లో మనం రివర్స్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది రెమిషన్ లోకి సో ఇది ప్రీ డయాబెటిక్ కండిషన్ కాదు, డయాబెటిస్ వచ్చినట్టే బట్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు. సో దాన్ని బట్టి మనము జాగ్రత్తలు తీసుకోవడం. ఎస్ ఖచ్చితంగా అండి. డైట్ అనేది పాటిస్తూ ఉంటే ఇది రివర్స్ చేసుకో డెఫినెట్ గా. ఇంకో క్వశ్చన్, ప్రీ డయాబెటిక్ ఆల్మోస్ట్ బోర్డర్ లైన్ అని చెప్పారు, ఏం చేయాలి డాక్టర్ గారు? ప్రీ డయాబెటిక్ ఆల్మోస్ట్ బార్డర్ లైన్ అంటే అదే రాండమ్ గా అవేం రాయలేదు, జనరల్ క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ప్రీ డయాబెటిస్ బార్డర్ లైన్ అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి వెయిట్ ఎక్కువగా ఉంది, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. అది మనం ప్రీ డయాబెటిస్ నుంచి రివర్స్ చేసుకోవాలి, నార్మల్ దీనిలోకి రావాలి అని అంటే HbA1c 6.6 ఉంది, దాన్ని 5.5 లోపు తెచ్చుకోవాలి అని అంటే హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేసుకోవడం, హెల్దీగా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము, వెయిట్ లాస్ అవ్వడం. ఇది మనం ఎప్పుడూ మాట్లాడుకునేది. జాగ్రత్తలు అని అంటే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ప్రాపర్ స్ట్రెస్ తగ్గించుకోవడం. ఇప్పుడున్న వాళ్ళలో మెయిన్ ఇది, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం, రిస్క్ ఫ్యాక్టర్. అదొకటి, స్ట్రెస్ తగ్గించుకోవడము, ప్రాపర్గా నిద్ర సరిగ్గా ఉండేటట్టు చూసుకోవడము, వెయిట్ లూజ్ అవ్వడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ అని మాట్లాడాం మనం, సో అది ఏజ్ని బట్టి కూడా మనం రివర్స్ చేయొచ్చు చేయకూడదు అనేది ఉంటుందా? యూజువల్గా ప్రీ డయాబెటీస్లో ఉంటే ఏ ఏజ్లో అయినా రివర్స్ చేసుకోవచ్చు, ఓకే, రెమిషన్లోకి తెచ్చుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు. అది పెద్ద కష్టం, ఎందుకంటే జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్నప్పుడు ఏదైనా లక్షణాలు కనిపిస్తే మనం టెస్ట్ చేయించుకుంటే అది తొందరగా మనం డిటెక్ట్ చేసి రివర్స్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనము చాలాసార్లు మాట్లాడాం, డయాబెటీస్ వచ్చిన వాళ్ళలోనే మనం సిమ్టమ్స్ ఏమి చూడం. సో అట్లాంటప్పుడు ప్రీ డయాబెటీస్ ఉంది అంటే యూజువల్గా సిమ్టమ్స్ ఏమి ఉండవు, బట్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు తెలిసి ఉండాలి. నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, నాకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నేను సరిగ్గా లైఫ్ స్టైల్ పాటించట్లేదు, ఆల్రెడీ నా ఫ్యామిలీలో ఉంది అని అన్నప్పుడు జాగ్రత్త పడి టెస్ట్ చేయించుకోవడం. ఇంకొకటి, ఏమైనా లక్షణాలు ఉంటాయా అని అంటే ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 5.5 6.5 మధ్యలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే బాడీలో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ బెటర్గా ప్రాపర్గా వర్క్ చేయదు. సో దాన్ని డిమాండ్ మీట్ అవ్వడానికి ఇన్సులిన్ సెక్రెషన్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అది గమనించుకోవాలి. చాలా మంది ఎటువంటి సిమ్టమ్స్ కానీ, ఎటువంటి ప్రీవియస్ హిస్టరీ కానివ్వండి, ఇట్లాంటివి ఏమీ లేని వాళ్ళకి ఒకటే సిమ్టమ్తో వస్తారు. నాకు మధ్యాహ్నం 12 అయ్యేసరికి ఒళ్ళు చెమటలు పడుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, సాయంత్రం 5 అయ్యేసరికి విపరీతంగా ఆకలి వేస్తుంది, బాగా నీరసం అనిపిస్తుంది అని. ఫస్ట్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది అది లో షుగర్కి సిమ్టమ్. అంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ రావు, కంట్రోల్లో ఉన్న వాళ్ళకి, ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. అంటే లో షుగర్స్ వస్తున్నాయి అంటే మేబీ మీరు ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉండొచ్చు. సో అది రాకుండా ఉండాలంటే అగైన్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ ఉండడం, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసుకోవడం. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. సో ఎవరైతే ఏ డౌట్స్ అడుగుతారో సో అవి కొన్ని ఎపిసోడ్స్ అనేది చేద్దాము. ఖచ్చితంగా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా మనం కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుందాం. ఆఫ్ కోర్స్ మన నంబర్స్ ఇవ్వడం జరిగింది, కాల్స్ చేయాలని కోరుకుందాం. సో ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.